నడిపించులాగున, దేవుడే మనల్ని స్థిరపరచులాగున, దేవుడే మనల్ని ఆస్వాదించులాగున ఈ ధ్యానాంశం ద్వారా మనం దీవించబడదుము గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, అప్పుడు నేను నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెడతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు పేరు పెడతాను. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పేరుందా అనంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అనే పదాలు మనం వింటాం. మీకు ఇప్పుడున్న పేరు ఇక మీదట ఉండదు. ఇప్పుడు ఏ పేరైతే ఉందో, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయు పిల్లలు, ఈ పేరు ఎలా వచ్చింది వీరికి? ఎందుకు వచ్చింది అని అంటే, దేవునిపై తిరుగుబాటు చేయడం వలన, లోకంలో పాపంలో పడిపోయినందున వలన వీరికున్న అసలు పేరు పోయింది. కోరుకొనబడిన ప్రజలు, ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం అన్న పేరు వారికి కొట్టివేసి, పాపిష్టి జనము, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు, దోషభరితమైన ప్రజలు అన్నట్టుగా ఇంకా లోతైన భయానకమైన పేర్లు కూడా ఉన్నాయి. అయితే దేవుడు ఎప్పుడూ కూడా మనలను దూషించడానికో, యోగ్యత లేదనో మనల్ని నిందించడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. ఒక రోజున నీవు గనక పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన కనికరాన్ని మరలా బతిమాలగలిగితే, ఈ ఉదయకాల ప్రార్థనలో దైవమా నాకు సహాయం చేయమని నువ్వు బతిమలాడగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన మరలా మనల్ని పునరుద్ధరించగలిగిన దేవుడు, ఆయన మరలా మనల్ని బాగు చేయగలిగిన దేవుడు. పోగొట్టుకున్న పేరును, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా దేవుడు మనకు అందించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మనల్ని మరింత ప్రోత్సహించును గాక. ఆయన కృపాసనం దగ్గర చేరి, ఆయన పాద సన్నిధిలో చేరి, ఆయన మరింతగా స్తుతించడానికి, ఆయనకు మరింతగా మన ప్రార్థన, విజ్ఞాపన ఆయన సమీపానికి తీసుకొని పోవడానికి ఈ వాక్యము మనం ధైర్యపరుస్తూ ఉంది. ఆయన మరొకసారి అవకాశం ఇస్తాడు. ఎలా ఇస్తాడు అని చూడండి. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచన కర్తలను నియమించెదను. మొదట ఉన్నట్లు నియమిస్తాడట, మొదట ఉన్నట్టుగానే చేస్తాడట. మనం ఏమనుకుంటామంటే, దేవుడు మరొకసారి ఏదైనా ప్రయత్నం చేశాడు, మనల్ని బాగు చేసే ప్రయత్నం చేశాడు, లేదా మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేశాడు అని అంటే 4 దెబ్బలు గట్టిగా కొట్టి అటు ఇటు తిరగేసి బోర్లేసి మన పరిస్థితి అంతా మార్చేస్తాడు అనుకుంటాం. కాదు. ఆయన మొదట నీకు న్యాయాధిపతులను మరలా నియమిస్తాడు. ఈ రోజున మనకున్న న్యాయాధిపతులు, మనకున్న ఆలోచనకర్తలు ఎవరు అని అంటే, ఆలోచనకర్త పరిశుద్ధాత్మ దేవుడే అని నేను వాక్య భాగం ప్రకారం నేను మాట్లాడగలను. దైవ జనాంగం, మరలా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వస్తాడు, మరలా మనల్ని బాగు చేస్తాడు, మరలా మనల్ని స్థిరపరచడానికి. నీతిగల పట్టణము, నమ్మకమైన నగరమని. ఇప్పుడు నమ్మకం లేని వారమే. ఈరోజు దేవుడు మనల్ని ఇమీడియట్లీగా నమ్మడానికి మన దగ్గర ఏమీ గొప్ప విషయం లేదు. నిన్ను నన్ను నమ్మడానికి నమ్మకస్తులం కాదు అని మనకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే మరలా మనల్ని దేవుడు నమ్మకస్తులుగా చేస్తాడు. మనుషులైతే ఒకసారి నమ్మి మోసపోయిన తర్వాత మరలా మనల్ని నమ్మలేరు. నువ్వు మారిన తర్వాత కూడా వారు నమ్మరు. నువ్వు ఎప్పుడైతే పాత స్థితిలో ఉన్నావో అదే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. అయితే నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, మరలా నీ పేరు మారుస్తాను, నీ తీరు మారుస్తాను, నీ పరిస్థితిని మారుస్తాను, నీతిగల పట్టణమని, నమ్మకమైన నగరమని నీకు మళ్ళా కొత్త పేరు పెడతాను. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆయన న్యాయాధిపతులను నియమించినప్పుడు, ఆలోచనకర్తలను మరలా మనకిచ్చినప్పుడు ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు ప్రస్తావన చేసి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు గమనిస్తున్నట్లయితే, సియోనుకు న్యాయము చేతను
తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. ఆయన మరలా నీ పేరు మార్చడానికి, మరలా నీ పరిస్థితిని మార్చడానికి, నిన్ను మరలా పునరుద్ధరించడానికి ఆయన పూనుకున్నప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసునా? నీతి చేత నిన్ను నన్ను విమోచిస్తాడు. ఈ రోజున ఆయన నీతి మనల్ని ఆవరించునుగాక. ఆయన నీతి మనల్ని విమోచించునుగాక. మన స్థితిని మరలా మార్చి పునరుద్ధరించగలిగిన, మన పేరు మరలా మార్చగలిగిన, మన స్థితిని మరలా మార్చగలిగిన దైవ కృప మనల్ని ఆవరించునుగాక. అందుకొరకు ఈ ఉదయకాల ప్రార్థనలు మనం చేరి వస్తున్నాం. మరలా దేవుడు మనల్ని దర్శించి మనల్ని పునరుద్ధరిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట? నీతి చేత విమోచిస్తాడట. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టినా? మన ఉదయకాల పొద్దున్నే లేచి కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూర్చున్నామనా? కాదు, కాదు. ఏ కారణం చేత అంటే ఆయన నీతిని బట్టి మనల్ని మరలా విమోచిస్తాడు. నీతిని బట్టి మనల్ని చేరదీస్తాడు. నీతిని బట్టి నమ్మకమైన నగరమని, నీతి గల పట్టణమని మరొక పేరు దేవుడు మనకు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు మొట్టమొదటిగా దయచేస్తాడు. ఎప్పుడట? ఆయన దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు. ఉదయకాల సమయంలో ఆయన దగ్గరికి తిరిగి వస్తున్నాం. యెషయా గ్రంథం 60:18 ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ పేరు మార్చబడిందో, ఎప్పుడైతే విమోచనం నీకు దొరుకుతుందో, అప్పుడు దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్న మూడవ స్థితి ఏమిటి అంటే, మొదటి స్థితి ఏమిటి? పేరు మార్చడం. రెండవ స్థితి ఏమిటి? విమోచించడం. మూడవ స్థితి ఏమిటంటే, ఇక నీ దేశపు బలాత్కారం అనే మాట వినబడదు. ఆ లైన్ చూడండి. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట గాని, నాశనమను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకునే రోజులు రాబోతా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఆయన పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నేను తిరిగి వచ్చాను, ఉదయకాల సమయంలో మరలా నీ పాదాల దగ్గరకు వచ్చాను, నన్ను కనికరించు. నేను పేరు పోగొట్టుకున్నాను, నా స్థితిని పోగొట్టుకున్నాను, నా ఆత్మీయతను పోగొట్టుకున్నాను, నీ కృప నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని మనం ప్రార్థన చేయగలిగితే తప్పక ఆయన కృప చూపే దేవుడు. లేదు లేదు అని నెట్టివేసే దేవుడు కాదు. ఆయన నలిగిన వారిని, కృంగిన వారిని త్రోసివేయక చారదీసే దేవుడు. తిరిగి వచ్చి ఆయన పాదాల దగ్గర బతిమాలుతున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు, కనికరం కొరకు కనిపెడుతున్నప్పుడు కృప చూపే దేవుడు మనకున్నాడు. మన దేవుడు వాత్సల్యపూర్ణుడు. మొదటిది, ఆయన పునరుద్ధరించడం మొదలు పెడితే నీ పేరు మారుస్తాడు. రెండోది, నిన్ను విమోచిస్తాడు. మూడవది, నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఇంటిలో, నీ ప్రాకారంలో, నీ పరిసరాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చి వేస్తాడు. అప్పుడు నువ్వేం చెప్తావంట? రక్షణ నా ప్రాకారము, ప్రఖ్యాతియే నా ఇంటి గుమ్మమైపోతుంది అని చెప్తావట. ఇక నాలుగవ విషయాన్ని యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 అంత్య దినములలో పర్వతములపై యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడతము అని చెప్పుకుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎప్పుడైతే నీ పేరు మార్చబడిందో, ఎప్పుడైతే నిన్ను దేవుడు విమోచించాడో, ఎప్పుడైతే నీ ప్రాకారంలో మరలా మొదటి స్థితిని స్థిరపరిచాడో, ఎప్పుడైతే ఆయన నీ గుమ్మములో పాడు అనే మాటను కొట్టివేసి, నాశనం అనే మాటను కొట్టివేసి, ప్రాకారమును విస్తరింపజేస్తూ నీ గుమ్మమును దిట్టపరుస్తున్నాడో, ఆ సమయంలో ఏం జరుగుతుంది తెలుసునా? నాలుగో విషయంగా, నాలుగవ మెట్టుగా ఈ మాట చెప్తున్నాను. ఆ దినం యెహోవా మందిరానికి పోదాం పద. మీరు ఏ ప్రార్థనకు పోతారు? మీరు ఏ మందిరానికి పోతారు? మీ ప్రాకారమును దిట్టపరిచిన దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థన వింటున్నాడే, ఆ దేవుని మందిరానికి మేము కూడా వస్తాం పదండి అని జనులు ఒకరితో ఒకరు చెప్పుకుంటారట. ఇది కదా ధన్యత అంటే. నిన్ను బట్టి నన్ను బట్టి మన పరిస్థితి దేవుడు మార్చి, ఒకటి గొప్ప పేరు మనకు తెచ్చి మనకు పెట్టి మనల్ని విమోచించి మన ప్రాకారాలు దిట్టపరచడం మాత్రమే కాకుండా స్థిరపరిచి, నాశనము పాడు అనే మాట మన గుమ్మములోనికి రానివ్వకుండా స్థిరాన్నిచ్చి, స్థిరమైన జీవితాన్నిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, రక్షణయే ప్రాకారంగా, ప్రఖ్యాతియే నీ గుమ్మంగా మార్చి దేవుడు నిన్ను సాక్షిగా చేస్తాడు. నిన్ను బట్టి ప్రజలు మందిరానికి నడిచేట్టుగా పదండి, ఆ మందిరానికి పోదాం, పదండి యెరూషలేముకు వెళదాం, పదండి సియోనుకు వెళదాం, అక్కడ దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అని ఒకరినొకరు పురికొల్పుకొని బయలుదేరతారట. ఇక చివరిగా నేను ఈ మాట చెప్తాను. 32వ అధ్యాయం యెషయా గ్రంథంలో నుంచే 17వ వచనాన్ని చదువుదాం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మడము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును, ఆశ్రయ స్థలములందును, సుఖకరమైన నివాసములందును నివసించెదరు. నీతిని, సమాధానాన్ని అప్పుడు ఇస్తాడట. మనకున్న పేరు మొత్తాన్ని మార్చివేసి, ఇంతకు ముందు ఉన్న పేరు బైబిల్లో మీరు గమనించండి, ప్రభు కొంతమంది దర్శించినప్పుడు వాళ్ళ పేర్లు మారుస్తాడట. యాకోబు మోసగాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు. శారాయి శారాగా మార్చబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో స్థితిని దేవుడు మారుస్తున్నప్పుడు వారి పేరును మార్చి, వారి పరిస్థితిని మార్చి, ఆశీర్వాద కారకులుగా మార్చి స్థిరపరిచిన క్రమం మనం గమనిస్తే, ఆయన పునరుద్ధరించడం ప్రారంభించినప్పుడు నీకు గనులకు కలుగు గొప్ప పేరు కలుగు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నా పేరు మార్చలేను ఆయన. ఇప్పటి వరకు నష్టజాతకులమని, ఇప్పటి వరకు ఆశీర్వాదమే లేని వారమని, ఇప్పటి వరకు బాగుపడడం చేతగాని వాళ్ళమని, ఇప్పటి వరకు ఉన్న స్థితిగతులన్నిటినీ మార్చివేసి నీ దయ మా పైకి రానిమ్మని ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ప్రార్థన ద్వారా ప్రభు పాసాన్ని చేరుతూ ఇట్టి ఆశీర్వాదాలన్నీ, ఇట్టి క్రమమైన మార్పు, క్రమమైన దీవెన మనము మన కుటుంబాలు పొందుకొనలాగున ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.